హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లు ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్స్ తెలుసుకోవాల్సిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కు సంబంధించి ముఖ్యమైన వివరాలు ఏంటనేది చూద్దాము. అసలు వాట్ ఈజ్ ఏక్యూపీ? ఏక్యూపీ అంటే ఏమిటి? వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలు, ఇతర ఖర్చుల కోసం పెన్షనర్లకు ప్రభుత్వం ఇచ్చే అదనపు ఆర్థిక భరోసా అండి ఇది. నిర్ణీత వయసు నిండిన తర్వాత ప్రాథమిక పెన్షన్ అంటే బేసిక్ పెన్షన్‌పై కొంత శాతం అదనంగా కలిపి చెల్లిస్తారు. ముఖ్యంగా ఈ అదనపు మొత్తంపై కూడా కరువు భత్యం డీఆర్ వర్తిస్తుంది. దీనివల్ల వారి నెలవారీ పెన్షన్ గణనీయంగా అయితే పెరుగుతుంది. అయితే మరి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత నిబంధనలు, శాతాలు చూసుకున్నట్లయితే 70 ఏళ్లు దాటిన వారికి 7% అదనపు పెన్షను. గతంలో ఇది 10%గా ఉండి దీన్ని మళ్ళీ 10%కి పెంచాలని 12వ పీఆర్సీలో డిమాండ్ అయితే ఉంది. అయితే 75 ఏళ్లు దాటిన వారికి ప్రస్తుతానికి 12% అదనపు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. గతంలో ఇది 15% ఉండేది. దీన్ని మళ్ళీ 15%కి పెంచాలని 12వ పీఆర్సీ డిమాండ్‌లో అయితే ఉంది. ఇక అసలు సమస్య ఎందుకు వేలాది మంది ఈ యొక్క ప్రయోజనం పొందలేకపోతున్నారు? అంటే ఈ అదనపు పెన్షన్ మరియు వయసు ఆధారంగా ఆటోమేటిక్‌గా మంజూరు కావాల్సి ఉంటుంది. ఏక్యూపీ అనేది అప్లై చేసుకునేది కాదండి. అది ఆటోమేటిక్‌గా ఆ ఏజ్‌కు సంబంధించి సాఫ్ట్‌వేరే తీసుకొని వాటికి సంబంధించి పెంచుతుందన్నమాట. కానీ పెన్షనర్ల యొక్క పీపీఓ రికార్డులలో డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాకపోవడానికి ఆహ్, దీనికి ప్రధాన అడ్డంకిగా అయితే మారిందన్నమాట. అంటే పీపీఓలో ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాకపోవడం లేదా తప్పుగా నమోదవ్వడమే దీనికి ప్రధాన కారణము. యాక్చువల్‌గా 2010కి ముందు ఆధార్ లేని సమయంలో ఫ్యామిలీ పెన్షన్ ప్రపోజల్స్ లో పుట్టిన తేదీని ఖాళీగా వదిలేయడం జరిగింది. అంటే డేట్ ఆఫ్ బర్త్ వేసేవారు కాదు. అంతవరకు ఆధార్ లేదు కాబట్టి. ఫ్యామిలీ పెన్షనర్లకు ఎక్కువ మంది మహిళలే ఉంటారు కాబట్టి వారికి ఈ ప్రయోజనంపై పెద్దగా అవగాహన అనేది లేకపోవడం వల్ల, అలాగే సబ్ ట్రెజరీ అధికారులు కూడా పెన్షన్ మంజూరు చేసేటప్పుడు ఈ పీపీఓలో డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయలేదే అని అడగకుండా వారు అది పని అవుతుందని చెప్పేసేమో నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించడము. యాక్చువల్‌గా ఇప్పుడైతే ప్రతి పీపీఎల్‌లో కూడా ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డీఓబీ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో, అప్పట్లో ఆధార్ లేదు కాబట్టి నిర్లక్ష్యంగా వదిలేయటం జరిగింది. సో, అటువంటి వారికి ఇప్పుడు నష్టం, తీవ్ర నష్టం అన్నమాట. ఎక్కువ ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతోంది అంటే ఫ్యామిలీ పెన్షనర్స్‌కి. పెన్షన్ సర్వీస్ పెన్షనర్స్‌కు వారి సర్వీస్ రిజిస్టర్ అయినటువంటి ఎస్ఆర్ ద్వారా పుట్టిన తేదీ వివరాలనేది ఉంటాయి. కాబట్టి కానీ ఉద్యోగి మరణాంతరం పెన్షన్ పొందే జీవిత భాగస్వాములకు అంటే ఫ్యామిలీ పెన్షనర్స్‌కి డేట్ ఆఫ్ బర్త్ వివరాలు సరిగ్గా నమోదు కాకపోవడం వల్ల వారు లక్షలాది రూపాయల ప్రయోజనాన్నయితే కోల్పోతూ ఉన్నారు. అయితే మరి దీనికి గల పరిష్కార మార్గాలు పెన్షనర్లు ఏం చేయాలి అంటే, ముందుగా పీపీఓని తనిఖీ చేయాలి. మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో మీ పుట్టిన తేదీ సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయండి. సబ్ ట్రెజరీ కార్యాలయం ఎస్టీఓ దగ్గర పుట్టిన తేదీ నమోదు కాకపోయినా లేదా తప్పుగా ఉన్నా వెంటనే సంబంధిత సబ్ ట్రెజరీ అధికారిని అయితే సంప్రదించండి. పత్రాల సమర్పణ అవసరమైతే పుట్టిన తేదీని ధృవీకరించే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా స్కూల్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్స్ వారు అడిగిన వాటిని సమర్పించాల్సి ఉంటుంది. ఇది ముందస్తు జాగ్రత్త. ఎందుకంటే ప్రస్తుతం సర్వీస్ పెన్షన్ పొందుతున్న వారు తమ జీవిత భాగస్వామి స్పౌస్ పుట్టిన తేదీని కూడా ఇప్పుడే రికార్డులలో నమోదు చేయించడం భవిష్యత్తులో మంచిదండి. ఇక పెన్షనర్ల సంఘాల బాధ్యత. గ్రామ, మండల స్థాయిలో పుట్టిన తేదీ నమోదు కాని పెన్షనర్ల జాబితాను సిద్ధం చేయాలి. సో, పెన్షనర్ సంఘాలు కూడా వారి వంతు చేయవలసింది చేయాలి. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ దృష్టికి ఈ సమస్యను పెన్షనర్ల సంఘాలు తీసుకెళ్ళి అన్ని సబ్ ట్రెజరీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయించేలాగా ఒత్తిడి తీసుకురావాలి. పెన్షనర్ సంఘాలనేవి.
కేవలం ఒక చిన్న పుట్టిన తేదీ నమోదు కాకపోవడం వల్ల వృద్ధాప్యంలో వారికి రావాల్సిన వేలాది రూపాయలు ఆర్థిక ప్రయోజనాన్ని వాళ్ళు చూడుకోకుండానే కోల్పోతున్నారనమాట. ప్రతి పెన్షనర్ కుటుంబ సభ్యుల ఇది గూడా ఇదొక బాధ్యతగా భావించి మీ యొక్క ఆహ్, తల్లిదండ్రులైతేనేమి, ఎవరైతేనేమి మీకు సంబంధించి ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నారు ఫ్యామిలీ పెన్షన్ అంటే, వారి పీపీఓలో డేట్ ఆఫ్ బర్త్ ఆహ్, నమోదయిందా లేదా డీఓబీ అనేది చెక్ చేయండి. నమోదై ఉంటే వారి పే స్లిప్‌లో వారి వారి ఏజ్ 70 ఏళ్ళు దాటిన వారికి 7% అదనపు పెన్షన్ వస్తుందా లేదా? 75 ఏళ్ళు దాటిన వారికి 12% అదనపు పెన్షన్ వస్తుందా లేదా? ఒకసారి వాళ్ళకి అవగాహన కోసం అయితే చూసి వివరించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.